వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సాక్షిలో 30 సార్లు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి వచ్చాడు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి కూడా రాష్ట్రానికి ప్రయోజనం లేదు, వనరులు లేదు, పైసా పెట్టుబడి తీసుకోలేదంటూ ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్లేట్ టైం అంతా పడున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీద వ్యాసాలు రాస్తున్నారు సాక్షిలో. ప్రభుత్వ భాగస్వామ్యం ఉండి కూడా పైసా పెట్టుబడి తీసుకురాలేదు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తను ఎలా చూడాలి, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కేంద్రం దగ్గర తనిచ్చింది, ఇతర ఆర్థిక సంస్థలతో ఇప్పించింది 4 లక్షల కోట్లు అంటున్నారు. 4 లక్షల కోట్లు. ఇంకేమి ఇవ్వాలా, ఇంకేం తేవాలా? ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు సక్సెస్ అయినాయా ఫెయిల్ అయినాయా అనే దానికి ఉదాహరణ ఇదే కదా. అవును. ఇప్పుడు ప్రధాని మోడీ ఈ రాష్ట్రానికి 4 సార్లు వచ్చాడు. 3 చోట్ల 3 లక్షల కోట్లతో అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేశాడు, ప్రారంభోత్సవాలు చేశాడు. ఇది చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్ కదా. అంటే వీళ్ళు రాసిన దానివల్ల వీళ్ళకి ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది. అంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేదని చూపించడం వాళ్ళ కర్తవ్యం అంటారా? జగన్మోహన్ రెడ్డి పర్యటనలు, చంద్రబాబు పర్యటనలు ఇదే కదా జనం కంపేర్ చేసుకునేది. జగన్ ఏం తెచ్చాడు, చంద్రబాబు ఏమి తేలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఎంతమంది ఎంపీలను ఇచ్చారు? రాజ్యసభ కలిపి 33 మంది అంతమంది. మరి 33 మంది ఎంపీలు నీ దగ్గర ఉండి, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో అక్కడ 11, ఇక్కడ 22 మంది, నువ్వేం తెచ్చావు? అంటే ఆయన వ్యక్తిగతంగా బెయిల్ తెచ్చుకోగలిగాడు, జైలుకి వెళ్లకుండా చూసుకోగలిగాడుగా. తమ్ముడిని అరెస్ట్ కాకుండా ఆపుకున్నాడు, లేకపోతే పార్ట్నర్ని అక్కడెక్కడో పట్టుకుంటే విడిపించాడు. వీటి కోసమేనా నీ ఎంపీలు? నువ్వు పార్టీ పెట్టింది కేసుల కోసం, జైలుకి వెళ్లకుండా బెయిల్పై ఉండటం కోసం, నేరస్తులను కాపాడటం కోసమేనా ఈ పార్టీ? జనంలో చర్చ ఇవాళ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు మనం చూసాం, విశాఖ స్టీల్ ప్లాంట్. అరే నిన్నటి వరకు 14,500 కోట్లు ఇవ్వడం కాదు, కేంద్రం రాష్ట్రం కలిసి ఇప్పుడు ఇంకొక 6,000 కోట్లు ఇస్తున్నారట అదనంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి. వాళ్ళ లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్ 3 ఫర్నేస్లు 100% వాళ్ళ పిఎల్ఆర్తో పనిచేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ 54 కోట్లు లాభం వచ్చిందంట. మొన్నే నేను ఎక్కడో చూశాను. సక్సెస్ కాదా? అదే నీ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? మూతపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు 1400 రోజులు వాళ్ళు దీక్షలు, అసలు నువ్వు అసలు స్టీల్ ప్లాంట్ అక్కడే క్యాపిటల్ పెడదాం అనుకున్నావంట. ఎల్వి సుబ్రహ్మణ్యం, నేను ఆశ్చర్యపోయాను, ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, ఇట్లాంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో క్యాపిటల్ పెట్టడం ఏంటని నీ దగ్గర పనిచేసిన సిఎస్ఏ నిన్ను వాళ్ళ తాటాకులు కడుతున్నాడు. నేను ఒకటి, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఫెయిల్, ఆయన 30 సార్లు వెళ్ళి ఏం తెచ్చాడంటే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం చూసాం, ఒక 2 లక్షల కోట్లండి విశాఖపట్నంలో ప్రధాని మోడీ ఆ రోజు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, అదొక్కటే 1,68,000 కోట్లు. ఎన్టీపీసీ ద్వారా అక్కడ శంకుస్థాపన. అనకాపల్లి మొన్న చూశారు, ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ, స్టీల్ కంపెనీ దేశంలో కాదు అసలు ఆసియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. అది వస్తేనేమో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నారు లేదా మూసేస్తున్నారని చెప్పి కూడా ప్రచారం చేసి ఈ మధ్య మాట్లాడలేదు మళ్ళీ విశాఖ స్టీల్ గురించి. ప్రైవేట్ పరం చేసేవాళ్ళు అయితే 14,000 కోట్లు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఇంకో 6,000 కోట్లు ఎందుకు ఇస్తున్నారు? దాన్ని లాభాల్లోకి తెచ్చి మూసేయాలా? ఇప్పుడు ఈ మధ్య మాట్లాడలేదండి వాళ్ళు దాని గురించి, ఊసేత్తట్లా. ఇప్పుడు కుమారస్వామి వచ్చాడు, కేంద్ర మంత్రి, బ్రహ్మాండంగా అక్కడ శంకుస్థాపన, చంద్రబాబు ఆయన కలిపి. ఇప్పుడు నువ్వెందుకని నీ హయాంలో కేంద్ర మంత్రులను ఎందుకు తేలేకపోయావు? శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఎందుకని చేయలేకపోయావు? సార్, లక్షల కోట్ల పెట్టుబడులు తేలేకపోయాడు, అతను అసమర్థత అనుకోండి. కనీసం రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం కట్టుకుంటే కూడా స్థలం ఇవ్వలేకపోయాడుగా. అంటే స్వార్థం. అసమర్థత అంటే మళ్ళీ అది వేరు. అసమర్థుడు అంటే మళ్ళీ కొద్దిగా జాలి వచ్చింది. వాడు చేతగానాడు అనుకో, పాపం చేతగానాడు అంటాం, పాపం అంటాం. ఇతనేంటి, ఇతను స్వార్థపరుడు. తన ప్రయోజనాలు, తన పార్టీ ఇదే తప్ప ప్రజా ప్రయోజనాలు జగన్కి పట్టావు. ఇప్పుడు ఈరోజు మనం చూసాం, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కోసం అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు 63,000 కోట్లతో అక్కడ కూడా ప్రధాని వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేశాడు. అవును. ప్రధాని మోడీ ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డిని టీచ్ చేస్తున్నట్టుగా ఉంది, ర్యాగింగ్ చేస్తున్నట్టుగా ఉంది. శంకుస్థాపన చేసి నిన్నంట ప్రధాని మోడీ చంద్రబాబు ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి 1:10 నిమిషాలు అక్కడ సుదీర్ఘ చర్చలు. అంటే ఇప్పుడు ఒక దేశ ప్రధాని ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి 1 గంట సేపు చర్చలు అంటే అక్కడే అర్థమైపోవటంలా. ఇది 30వ పర్యటన ఢిల్లీ అని అంటే, ఇవాళ 30వ పర్యటన కాదు, 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటం కోసం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నాడు. నీకులాగా
చంద్రబాబు ఏంటి తాడేపల్లి, యలహంక, బెంగళూరు ఏదో బెంతాహాయ్ అన్నారు. ఒక జోకర్గా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ మీకు అవకాశం ఇచ్చారు. ప్రజలది తప్పు లేదండి, మనం ప్రజలను తప్పు పట్టకూడదు. అతను ఒక్క ఛాన్స్ అని పాపం కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డాలు పట్టుకున్నాడు, అవకాశం ఇచ్చారు. ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేసుకున్నాడు. ఇంకా మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వకూడదురా భగవంతుడా అనిపించాడు. ఇప్పుడు ఒకటి కర్నూల్లో 15,000 కోట్లతో శంకుస్థాపన చేశాడు ప్రధాని మోడీ. అక్కడ బ్రహ్మాండంగా ఏరోస్పేస్ హబ్గా మారుతోంది, డిఫెన్స్ హబ్గా మారుతోంది. అరే ఇప్పుడు అటు కొప్పర్తి, ఇటు ఓర్వకల్ 6,000 కోట్లతో అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు. డ్రోన్ సిటీగా కర్నూలు, ఏరోస్పేస్ సిటీగా ఇవాళ తిరుపతి, బ్రహ్మాండంగా రాయలసీమ. అసలు హార్టికల్చర్ కంటే నిన్న పయ్యావుల కేసు చెప్తున్నాడు 40,000 కోట్లు అంట. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే మొత్తం వీళ్ళే తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ బ్రహ్మాండంగా వచ్చి మొన్న అక్కడ 14 బ్యాంకులకు శంకుస్థాపన చేసి ఫైనాన్స్ సిటీ అమరావతిలో. కేంద్ర మంత్రులు పోటీ పడి ఆంధ్రప్రదేశ్కి అసలు వచ్చి అక్కడ శంకుస్థాపనలు లక్షల కోట్లు. ఇప్పుడు మొన్న మనం చూసాం క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన. అతనెవరు? ఆయన జితేంద్ర సింగ్ వచ్చి శంకుస్థాపన చేశాడు. 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో నిర్మాణం. ఫస్ట్ మరి క్వాంటమ్ కంప్యూటర్ అక్కడ రెడీ అయిపోతుంది. ఈ నెల రాజ్నాథ్ సింగ్ కూడా రాబోతున్నారంట రాష్ట్రానికి. రాయలసీమలో మరి ఆయన అసలు డిఫెన్స్ హబ్గా అక్కడ కళ్యాణ్ ఫోర్జ్ అనేటువంటి సంస్థ, భారత్ ఫోర్జ్ వాళ్ళదే కళ్యాణి స్ట్రాటజీస్, లేకపోతే సెమీ కండక్టర్స్ హబ్స్, కొరియా, జపాన్. ఒక 5,000 కోట్లతో బెల్ అక్కడ విస్తరణ. అరే 1,00,000 కోట్లు అంటండి, ఏంటది? అదేదో వార్ జెట్ ఫైటర్సా, యుద్ధ విమానాల తయారీ కేంద్రం. 1,00,000 కోట్లతో అక్కడ రాయలసీమ వస్తుంది. చంద్రబాబు ఢిల్లీ పోయి వస్తున్నాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు నీ కంటికి ఇక్కడ రాష్ట్రంలో ఫౌండేషన్స్, శంకుస్థాపన ఫలకాల రూపంలో, కేంద్ర మంత్రుల రూపంలో, ప్రధాని నరేంద్ర మోడీ రూపంలో. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఎన్నాళ్ళు ఉంటున్నారో, ప్రధాని ఎన్నాళ్ళు ఉంటున్నాడో, కానీ ఆంధ్రప్రదేశే కేర్ ఆఫ్ అడ్రస్గా. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి 3వ సారి వచ్చి మళ్ళీ 3వ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతున్నాడు త్వరలో. జిందాల్. ఇప్పుడు నువ్వన్నావు ఏది, జిందాల్ని తరిమేశాడు. జిందాల్ని తరిమేశారా, రప్పించారా? రేపొద్దున అక్కడ బ్రహ్మాండంగా ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు. జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపలో. అదేంటి, అది విభజన చట్టం ఇచ్చిన హామీ. మనకు అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టించాలి, కేంద్రం యొక్క బాధ్యత. ఈరోజు మరి చంద్రబాబు మళ్ళా హోమ్ మినిస్టర్ని కలవటం, అమిత్ షాని. ఇప్పుడు ఇవాళ పోలవరం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. ఒక పోలవరమే ఈ 20 నెలల్లో 20% వర్క్ కంప్లీట్ అయిందంట. నువ్వెందుకు చేయలేకపోయావు? చేయకపోగా ముంచి పారేసావు, గైడ్ బండ్ దెబ్బతీసావు, డయాఫ్రమ్ వాల్ నాశనం చేసావు. ఇప్పుడు నీ వల్ల ఇప్పుడు ఇవాళ పెరిగింది బడ్జెట్, 1000 కోట్ల పైన బడ్జెట్ పెరిగిపోయింది. నువ్వు రివర్స్ టెండరింగ్ అనే పేరుతో నువ్వు 800 కోట్లు ఆదా చేయటం కాదురా నాయన, 800 కోట్లు నష్టం చేసావని కాకు తిట్టింది. ఇప్పుడు మీరు చెప్పిన డయాఫ్రమ్ వాల్ 1000 కోట్లు, ఆ 800 కోట్లు, 1800 కోట్లు ఎవడు కడతాడు? అసలు విలువైన సమయం. ఇప్పుడు టైం వేస్ట్ అయితే ఏం జరుగుతుంది? నీకు అంచనా వ్యయం పెరుగుతుంది. అంచనా వ్యయం పెరిగితే స్టీల్ రేట్లు, సిమెంట్ రేట్లు పెరగటం వల్ల కదా ఈ వచ్చింది. అంచనా వ్యయం పెరగట్టు ఈ 3-4 సంవత్సరాలు నీరు ఇవ్వకపోవటం మనకు లక్షల కోట్ల దిగుబడి అయిపోయింది మనకి. అదే కదా. ఇప్పుడు ఈరోజు అమిత్ షాని కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సెకండ్ ఫేజ్ పోలవరం అడిగారు. అంతకుముందు ఒకసారి అడిగారు. ఇప్పుడు 30,000 కోట్లు. మరి ఇవాళ కనుక మీరు సెకండ్ ఫేజ్ కూడా, అంటే ఫస్ట్ ఫేజ్ స్పీడ్ చేస్తున్నాము, 2027 జూన్ కల్లా కంప్లీట్ చేస్తున్నాం. నిమ్మల రామానాయుడు అతను కూడా ఇవాళ ఢిల్లీ పర్యటన. మొన్న వెలుగొండ టన్నెల్ 19 గంటల నడక, 19 కిలోమీటర్లు. మీ అంబటి రాంబాబు రికార్డ్ డాన్సులు చేసుకుంటూ కూర్చున్నాడు కదా సార్. ఇవాళ ప్రజల్లో చర్చ ఏంటి? చంద్రబాబు లేకపోతే ఈ ప్రభుత్వం అసలు డబుల్ ఇంజిన్ సర్కార్, అసలు ఇక్కడ కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని మోడల్గా చెప్పుకుంటున్నారు. ఈ అభివృద్ధిని ఇక్కడ చేస్తున్నటువంటి ఇక్కడ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మరి అక్కడ ఎన్డీఏ ఉంటే ఏ విధంగా జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అనే అతను అదొక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ అండి. ప్రజలు దెబ్బతిన్నారు. జగన్కి అవకాశం ఇవ్వటం వల్ల ప్రజలు ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి నెట్టుకున్నారు. అది వాళ్ళు ఇవాళ అసలు మళ్ళా అదే ఏంటి వాళ్ళల్లో పరివర్తన లేకపోతే పశ్చాత్తాపం మనం చూసిన దీంట్లో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవటం వల్ల కలిగినటువంటి సత్ఫలితాలు అనాలా. అటు ఎంప్లాయ్మెంట్, కేవలం ఇన్వెస్ట్మెంటే కాదు, బ్రహ్మాండంగా అసలు ఇవాళ ఉద్యోగాలు 23 లక్షల ఉద్యోగాలు అంట 23 నెలల్లో.
నెలకి 1,00,000 ఉద్యోగాలు తెచ్చేటట్టుగా ఎంఓయూలు చేసుకోవడం, ₹1,00,00,000 పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాలు. దాంట్లో 40% గ్రౌండ్ అయినా చాలు కదా, 50% గ్రౌండ్ అయినా కానీ. అటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల పంపిణీ నువ్వెందుకు చేయలేకపోయావు? నువ్వు మెగా డిఎస్సి ఎందుకు పెట్టలేకపోయావు? నిన్న గమ్మత్తుగా ఒక వార్త సార్, డిఎస్సి నిర్వర్తించలేకపోతున్నారు, డిఎస్సి పెట్టలేకపోతున్నారు అని చెప్పి నిన్న కూడా మళ్ళీ ఒక వార్త రాశారు. దాంట్లో డిఎస్సి ఆల్రెడీ ఒకటి అయిపోయింది, రెండోది కూడా అనౌన్స్ రెండోది చేశారు. లేకపోతే మళ్ళీ పెడుతున్నారు. జాబ్ క్యాలెండర్ 10,060 పోస్టులతో ఇచ్చాడు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంట. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అసలు స్పేస్ లేదండి. అంటే మతి ప్రేమించి అట్లా మాట్లాడి రాస్తున్నారంటారా? సరే అయిపోయింది డిఎస్సి, 16,000 ఉద్యోగ నియామకాలు కూడా అయిపోయినాయి, అయినా మళ్ళీ అదే వార్త. అంటే ఏంటంటే విషయం కక్కడమే పనిగా పెట్టుకున్నటువంటి ఆ మీడియా, లేకపోతే వాళ్ళ అధికార ప్రతినిధులు, ఆ పార్టీ, ఇది అమృత్ కాల్ అంటారు. ఇప్పుడు బీజేపీ ఎప్పుడు చూసినా నరేంద్ర మోడీ ఏమంటారు, అమృత్ కాల్ ఉత్సవాలు జరుగుతున్నాయి అంటారు. ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి, అమృతం తాగుతారా విషం తాగుతారా. ఇవాళ ప్రజలు కాదు, ఆ పార్టీ ఇవాళ అదొక పాయిజనస్ పార్టీగా, ఏది ప్రజల్లోకి విషం ఎక్కించడం కాదు, ఇవాళ ఈ పార్టీ ఏంటి ఆ విషంతోనే అది అంతమయ్యే పరిస్థితి. వక్రాక్షలు రాసిన నీచపు రాతలు చూసి కూడా ప్రజలు క్షమిస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని, విషం తాగుతారా అమృతం తాగుతారా ప్రజలే తెచ్చుకోవాలంటే విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.